మన ఏపీ, తెలంగాణలో ఎవరైనా సరే తిరుపతికి పోని ప్రజలు ఎవరైనా ఉంటారా? ఖచ్చితంగా ఎవరు ఉండరు మామ. ప్రతి ఒక్కరు వెళ్తారు మామ. ఈసారి తిరుపతికి వెళ్తే ఖచ్చితంగా ఈ టెంపుల్‌ని అయితే విజిట్ చేయండి మామ. చాలా మంది ఆల్రెడీ వెళ్ళుంటారు. ఒకవేళ మీరు ఎళ్ళుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా పోకుంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు తెలుసుకొని ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే టెంపుల్‌కి అయితే వెళ్తారు. ఈ టెంపుల్ పేరు కపిల్ తీర్థం. ఇక్కడ ఈశ్వరుడు అయితే ఉంటాడు. ఇక్కడ హైలైట్ ఏంటంటే జలపాతం కపిల్ తీర్థం జలపాతం అయితే ఇక్కడ హైలైట్‌గా ఉంటుంది. మన తిరుపతి వాసులైతే వారానికి 3 సార్లు అయితే వెళ్తారు ఈ జలపాతం చూడడానికే. వర్షం పడినప్పుడు అయితే ఇంకా హైలైట్‌గా అయితే ప్రవహిస్తుంది. మీరు ఈసారి తిరుమలకు ప్లాన్ చేసినప్పుడు మర్చిపోకుండా కపిల్ తీర్థానికి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. ఇక్కడ కపిల్ తీర్థంలో స్నానం చేస్తే ఆ దేవుడి అనుగ్రహం అయితే మనకి ఎప్పుడు ఉంటుందని చెప్పి ఆ శివయ్య మీద భారమేసి అందరూ ప్రజలు భక్తులైతే స్నానం చేస్తారు. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి వీడియోని షేర్ చేస్తేనే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక్కడ అందరూ ఫోటోలు అయితే తీసుకున్నారు. మనం కూడా మన ఇన్స్టాలో పెట్టడానికి ఒక వీడియో అయితే తీసేసాము. ఫ్రెండ్స్, మన ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. ఐడి కింద మెన్షన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ చెట్టులోని పువ్వులో శివలింగం అయితే ఉంటుంది. చెట్టు పేరు అయితే గుర్తులేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి.